హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజైతే వంటగది మొత్తం నా ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లతో నిండిపోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే అంత చిరాగా అయిపోయింది ఫ్రిడ్జ్ అంతా కూడాను. ఎందుకంటే ఫ్రిడ్జ్ పోయిందండి, మొత్తం కంప్లీట్గా పోయింది. ఫ్రిడ్జ్ కొని అయితే చాలా సంవత్సరాలు అయింది, కానీ చూడడానికి అయితే కొత్త ఫ్రిడ్జ్లా అలా వాడానండి. నేను ఏ వస్తువైనా అలాగే జాగ్రత్తగా వాడుకోవడం అనేది నాకు అలవాటు. ఫ్రిడ్జ్ చాలాసార్లు రిపేర్ రావడం, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం ఇలాగే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు బాగు చేయించినా మళ్ళీ 7,000 అవుతుందంట. ఇంకెందుకు కొత్త ఫ్రిడ్జే తీసుకుందాం ఇంకా అని చెప్పి అనిపిస్తుందండి. ఎందుకంటే అస్తమానం రిపేర్ రావడం ఇబ్బంది పడుతున్నాం మేమైతేని. ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చళ్ళు కానివ్వండి, ఈ మధ్యకాలంలో కొంచెం కారం అది కూడా పాడైపోద్దని ఫ్రిడ్జ్లోనే పెట్టవలసి వస్తుంది. అలాగే కొన్ని పప్పులు ఇలాంటివన్నీ కూడా తీయవలసి వచ్చిందండి. కూరగాయలు అన్నీ ఫ్రిడ్జ్ చూడడానికి అయితే చాలా ముద్దుగా అనిపిస్తుందండి. ఫ్రిడ్జ్ని నాకు అసలు తీయాలంటేనే బాధ అనిపిస్తుంది. అది వస్తువే కావచ్చు, మనుషులే కావచ్చు, అలాగే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క మన ప్రేమను పెంచుకుంటాం కదా, అలాగే నాకు కూడాను ఫ్రిడ్జ్ అనేది నాకు చాలా ఇష్టం. దీన్ని చూస్తా తీయాలంటే బాధ అనిపించిందండి. అలా అని పెట్టుబడి అస్తమానం పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్ కొనాలంటే కనీసం మళ్ళీ డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొనాలంటే ఒక 40,000 అన్నా పట్టుకోవాలి. ఇది ఒక ప్రాబ్లం అండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా బూజు వచ్చేసినాయి. ఇవేవి కూడా పనికిరావు. ఫ్రూట్స్ కానివ్వండి అలాంటివి కొన్ని చాలా వరకు పోయినాయండి. ఇవన్నీ తీసేయడం. ఓ పక్క నుంచి ఏమో వర్షం పడుతుంది. కూరగాయలు కూడా పెద్దగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇప్పుడు వంట అయితే చేయాలండి. కోడిగుడ్లు అయితే ఉన్నాయి, వాటితోనే ఏదో ఒక వంట ప్రిపేర్ చేసేయాలి. నాన్ వెజ్ అయితే బయటికి వెళ్ళి తీసుకురావడానికి ఆయనకి ఇంకా వర్షంలో చిరాకు వచ్చింది. బయటికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ నాన్ వెజ్ వండాలన్నా ఇబ్బందిగా ఉంది. మేము ఇప్పుడు తిన్న బుధవారమే మేము నాన్ వెజ్ ఎక్కువ తింటామండి. ఎందుకంటే సోమవారం, మంగళవారం, శనివారం, శుక్రవారం ఇలాగ వారాలు అయితే చేస్తూ ఉంటాము. నేనైతే నిత్య దీపారాధన అనేది చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఫ్రిడ్జ్ పోవడం అనేది చాలా బాధ అయితే అనిపించిందండి. అంతకుముందు ఆల్రెడీ మీకు ఫ్రిడ్జ్ టూర్ కూడా నేను చేసి చూపించాను. వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సొరకాయ అయితే కొంచెం బాగుందండి. సొరకాయ వేసి కోడిగుడ్లు ఏమన్నా పులుసు పెడదాం అనుకుంటున్నాను. కొంచెం మెత్తళ్ళు అయితే ఉన్నాయి, అయితే ఫ్రై చేయాలి. చాలా వరకు ఫ్రిడ్జ్లో ఉన్నాయి అన్నీ పోతే చాలా బాధ అనిపించింది. అసలు ఈ ఫ్రిడ్జ్ని చూడడానికే నాకు అసలు చెప్పలేకపోతానండి మాటల్లోనూ. అలా అనిపిస్తుంది. ఏ వస్తువైనా అండి ఈ రోజుల్లో కొనుక్కోవడం అనేది కష్టం. అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వాళ్ళం అయితే మరీ కష్టం అండి. అది అటు చూస్తా అమ్మలేము, అలానే కొత్త వస్తువు తీసుకోలేము. నాకు అన్నీ ఒకదాని మీద ఒకటి ఏదో ఒక ప్రాబ్లం వస్తానే ఉందండి. ఓ పక్క నుంచేమో ఇంట్లో ఏదో ఒక వస్తువు పోవడం, మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం ఇలాగే జరుగుతుంది. మళ్ళీ మా వారికి ఏమో ఆపరేషన్ చేయడం. ఈ మధ్యకాలంలో అయితే చాలా సఫర్ అవుతున్నాం. ఒక పక్క నుంచేమో పనులు సరిగ్గా లేవు, పక్క నుంచేమో ఇవన్నీ ఇలా జరగడం అసలు ఎలా పడితే అలా ఉందండి. కానీ అది చెప్పుకోలేని పరిస్థితి. కానీ తప్పదు. మనం ఏ విధంగా ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకైతే వెళ్ళాలి. సర్వే అవ్వక తప్పదు కదా. ఎలా ఉన్నా సరే జీవితంలో ముందుకు వెళ్తూనే ఉండాలి కదా. అదే విధానం. ఇంకేం చేస్తామండి, తప్పదు. మళ్ళీ ఆయనకు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో ప్రతి మంత్ అసలు ఎంత ఖర్చు ఉంటుందో అసలు చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ ఖర్చు అంతా భరించుకోవాలి. మళ్ళీ అప్పు, అయ్య బాబోయ్ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందండి. ఇంకేం చేస్తాం, ఏదైనా సరే భగవంతుడి మీద భారం వేసుకుని ముందుకు వెళ్ళాలి. రైస్ అయితే ఉడికించేసానండి. రైస్ పెట్టేశాను. కొద్దిగా అయితే ఈరోజు ఇంకా వండడానికి అయితే ఏం లేదు. కొత్తిమీర ఉంది. ఆ కొత్తిమీర అయితే అమ్మ వాళ్ళు ఇచ్చారు. అమ్మ వాళ్ళు ఎదురుగుండానే ఉంటారు. కొత్తిమీర ఇచ్చారు. ఆ కొత్తిమీర అయితే ఒలుస్తున్నాను. ఒలిసేసిన తర్వాత కొంచెం పచ్చడి చేయాలండి. పచ్చడి చేస్తే కొద్దిగా టిఫిన్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. వాటర్ వేయకుండా నేను కొత్తిమీర గట్టిగా పచ్చడి చేస్తే కనుక 2-3 రోజులు ఉంటుంది. బాగుంటుంది టేస్ట్ కూడాను. మాకు అది 2-3 రోజులకే అయిపోతుంది అసలు కొత్తిమీర పచ్చడి అయితే. ఇదిగోండి, మెత్తళ్ళు ఉన్నాయి, ఎండి మెత్తళ్ళు. ఇవైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి మసాలా కానీ ఏం వేయకుండా మెత్తళ్ళు అనేది వేపుడు పెట్టాను. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ మెత్తళ్ళు వేపుడు అనేది నాకు, మా ఫాదర్కి, మా అమ్మగారికి అందరికీ ఇష్టమే. మా ఇంట్లో అయితే మా వారైతే తినరండి, ఇష్టం ఉండదు ఆయనకి. ఆయన కోసం అని కోడిగుడ్లు వేసి కొద్దిగా ఆనపకాయ ఉంటే, అదే సొరకాయ ఉంటే కొంచెం పులుసు అయితే పెట్టానండి. సొరకాయతో పులుసు బాగానే ఉంటుంది. అంటే జనరల్గా అయితే నేను కోడిగుడ్లతోనే మామూలుగా వండేస్తూ ఉంటాను. కానీ సొరకాయ కూడా పాడైపోద్దని అవి కూడా వేస్తాను. టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఇదిగోండి, బట్టలు అవి అక్కడ పడేసాను. అసలు ఇవన్నీ కూడా మడతెట్టాలి. ఈరోజు వర్క్ అయితే చాలా ఉందండి. అసలు ఎంత వర్క్ ఉంది నాకు.
ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఇల్లు మొత్తం అసలు ఎలా పడితే అలా ఉంది. మాకు మళ్ళీ విశ్వకర్మ జయంతి ఒకటి ఉంది. ఈలోగా ఏమో నేను పూజ గదిని అయితే సర్దాలి. ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము ఫ్రిడ్జ్ని అయితే. ఇంకా అక్కడ ఉన్నదాన్ని మళ్ళీ ఇలా అయితే తీసుకెళ్ళడం, ఈ గదిలోంచి తీసుకెళ్ళడం వాళ్ళకి కొంచెం సులువుగా ఉంటుందని ఫ్రిడ్జ్ అయితే ఇంక ఇదిగోండి ఇలా ఉంది, ఎంటీ అయిపోయింది. దీని అయితే శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ శుభ్రం చేసి ఇవ్వాలి ఈ ఫ్రిడ్జ్ని అయితే. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.